ఏమైతే అయింది, భగవద్గీతని జాతీయ గ్రంథంగా ప్రకటించండి. ఎందుకంటే ఈ దేశపు జ్ఞాన సంబంధమైన ఆస్తి. ఎవడో ఇతర దేశాల నుంచి వచ్చిన మతాలకి భయపడి అంతే కదా. ఇది ఇస్లాం ఇక్కడ పుట్టింది కాదు, క్రైస్తవం ఇక్కడ పుట్టింది కాదు. సో వీళ్ళిద్దరికీ భయపడడం ఏమిటి? రెండోది ఏమిటంటే, నేను ఇంకొకటి బాధపడి నేను కఠినంగా చెప్పేది, సెక్యులర్ అని హిందువులకి పట్టిన జబ్బు పేరు, హిందూ రాజకీయ నాయకులకి పట్టిన జబ్బు పేరు, చాలామంది హిందువులకి కూడా పట్టిన జబ్బు పేరు సెక్యులర్. ఈ సెక్యులర్ అంటే లౌకికవాదాన్ని మీరు చెప్పక్కర్లా. మాకు లౌకికవాదం అనాదిగా రాముడి దగ్గర నుంచి, కృష్ణుడి దగ్గర నుంచి భగవద్గీత రూపంలో మా అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. అద్వేష్ట సర్వభూతానం, మేము మనుషుల్ని మాత్రమే కాదు సర్వ ప్రాణుల్ని మేము సమానంగా చూస్తాం. సర్వప్రాణుల సుఖదుఖాలని తన సుఖదుఖాలతో పోల్చుకొని చూసేవాడు గొప్ప యోగి అని చెప్పబడుతున్నాడు. ఏ ప్రాణి ఎడల ద్వేషభావం ఉండకూడదు. నన్ను చేరాలంటే వాడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఇది అని పరమాత్మ చెప్తాడు. ఇది కదా మన ఐడియాలజీ. ఈ ఐడియాలజీ వల్ల కదా ఈ దేశంలో ఎంతమందిని కౌలించుకున్నాం. కౌలించుకున్న ఆ కౌగిల్లోకి వచ్చిన వాడు ఒకడేం చేస్తున్నాడు? మతం మార్చడానికి ట్రై చేస్తున్నాడు, మార్చేస్తున్నాడు. మీరు గోదావరి జిల్లాలో అయితే 40% గ్రామాలు మార్చేశారు. ఎంత దుర్మార్గులండి వాళ్ళు, ఎంత నీచులండి వాళ్ళు. వీళ్ళెంత అమాయకులండి. ఎవడు పిలిస్తే వాడు వెనకాల గొర్రెలాగా పోతారా? అది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడానికి నేను అందుకని అంటున్నా, ప్రతి తల్లి తన బిడ్డకి భగవద్గీత నేర్పించడం ఒక విద్యుక్త ధర్మంగా భావిస్తే నువ్వే తదనంతగా అంటే కాలాంతరం వల్ల నువ్వే భగవద్గీతగా మారిపోతే నీ పక్కింట్లో నుంచి ఎవడైనా కన్వర్షన్ పేరుతో తీసుకెళ్ళిపోతుంటే లాగి లెంపకాయ కొడతాం. ఫస్ట్ లెవెల్ ఎడ్యుకేట్ చేయండి, నెక్స్ట్ లెవెల్లో జుట్టు పట్టుకుని వాడి మీద కేసులు పెట్టండి. తప్పు కదా అది. అది కూడా మన బాధ్యతే. అది మన శ్రేయాన్ స్వధర్మో విగుణ అంటే అది అర్థం. అది కూడా మన బాధ్యతే. హిందువుల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా తల్లి, హిందువుల దగ్గరికి వెళ్తే తోలు తీస్తారు. వాళ్ళని ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు. వాళ్ళ గురించి తేడాగా మాట్లాడితే తోలు తీస్తారు అనే పరిస్థితి హిందువులకి రావాలి. మేము 2006లో భగవద్గీత రికార్డింగ్ ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే, భగవద్గీత జనబాహుళ్యంలోకి బాగా వెళుతోంది, ప్రచారంలోకి వెళుతోంది. ఎవరు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అందుకు నేను కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్ అని ఫీల్ అవుతా. చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నప్పుడు, ఆర్తిగా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మాట్లాడుతుంటేనే ఎవరు మాట్లాడుతున్నారు, స్టార్టింగ్లో ఏమైనా ఛాలెంజెస్ అవి వచ్చాయా? అవన్నీ చాలా ఉంటాయమ్మా. ఆత్మహత్య సదృశమైన అనేక కఠినమైన పరీక్షలు మేము ఎదుర్కొన్నాం. డబ్బు లేక ఇందులోకి పూర్తిగా వచ్చి, అంతకుముందు అసలు ఆదాయ మార్గాలన్నీ వదిలేసి ఏమైతే ఏంది లేని ఇందులోకి వచ్చి తెగించి రావడం అంటాం. ఇందులోకి వచ్చిన తర్వాత ఆ కష్టాలన్నీ అనుభవిస్తున్నప్పుడు ఎందుకురా ఇది అని అనుకునే సందర్భాల్లో కూడా మళ్ళీ కృష్ణ పరమాత్మ ఎందుకురా ఏమిటరా ఉద్ధరేదాత్మానం అని నిన్ననే శ్లోకం పాడావు కదా, దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏమిటి అని అడిగేవాడు ఒకడు ఉంటాడు. నేను ఏమంటానంటే, బయటకొచ్చి తప్పు చేస్తే క్వశ్చన్ చేసి దండించే పోలీసు ఉంటాడు, ఇంట్లో తప్పు చేస్తే క్వశ్చన్ చేసి దండించే తల్లిదండ్రులు ఉంటారు. కానీ లోపలే ఒక తప్పు జరిగిపోతుంటే దండించేవాడో, క్వశ్చన్ చేసేవాడో, సరి చేసేవాడో ఒకడు ఉండాలి. ఎవడు వాడు? శ్రీకృష్ణ పరమాత్మ. ఏమిటది? విదిలించిన కొరడా పేరేమిటి? భగవద్గీత. కాబట్టి మోడీ గారిని జాతీయ గ్రంథంగా ఈ దేశం ఎవడంటాడు? ఈ దేశంలో జాతీయ గ్రంథాన్ని ఈ దేశం ప్రకటించకుండా, ఈ దేశంలో పుట్టిన జ్ఞాన సంపద ఈ దేశం కాపాడుకోకుండా ఏ దేశం కాపాడుతుందండి? నేను చెప్పాను, అమెరికాలో న్యూజెర్సీలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్స్కి భగవద్గీత కోర్స్ మ్యాండేటరీ. అప్పుడు ఈ దేశంలో ఎందుకు ఉండదు? అట్లీస్ట్ దాన్ని ఏం చేయాలంటే, మీకు ఇంకేమన్నా భయాలు ఏమన్నా ఏడిస్తే మీరు కఠినంగా ఉంటే అసలు భయాలు లేవండి, ఎవడేమంటాడో చూద్దాం. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను సుమిత్ర గారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న, జాగ్రత్తగా వినండి, ప్రభుత్వ హయ్యర్ ఆఫీసర్స్, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న బ్యూరోక్రసీలో ఉన్న ఇతర మతాల వాళ్ళు, వాళ్ళ మతాల వాళ్ళకి ఎవడేమనుకుంటే అన్నాడు, ఎవడేమనుకుంటే అనుకున్నాడు అని అండర్ కరెంట్గా చేయగలిగిందంతా చేసేస్తారండి. ఇదేమి సీక్రెట్ ఏం కాదు. చేయగలిగినంత చేయకపోతే తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీ ఏంటండి, ఎవడరా సంతకం పెట్టింది? తిరుపతి. దాన్ని ఏమన్నా మనం అది దేవాలయాలకి కేంద్రం అని మనం దాని పేరు పెట్టి పిలిచాం, టెంపుల్ సిటీ. అక్కడ ఈ తాట ఎవరికైనా వస్తుందండి? వైజాగ్లో కనక మహాలక్ష్మి గుడి సందులోనే ఒక పెద్ద చర్చి కట్టాడు. ఎవడరా పర్మిషన్ ఇస్తారట్లా? దీన్ని దాటుకుంటూ అటు వెళ్తూ, దాన్ని దాటుకుంటూ ఇటు వస్తూ ఫ్యూచర్లో గొడవలు జరగవు. లౌకికవాదం అంటే ఇదే, సెక్యులర్ అంటే ఇదే, యూజ్లెస్ ఫెలోస్. ఎవరికి ఎక్కడైనా దొరుకుతుంది. రామ జన్మభూమి ఇష్యూ ఎక్కడ జరిగింది? అక్కడే ఏమిటి అంటే నీచమైన నేచర్ అది. ఎక్కడ హిందూ దేవాలయాలు ఉంటే అక్కడ పడగొట్టేసి దాని మీద కట్టుకుంటే మా శాడిజం సాటిస్ఫై అయిపోతుంది. అది ఆ జాతికి ఉండే ఐడియాలజీ, ఆ జాతికి ఉండే సంస్కారం. ఇప్పుడు దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఇంకొక ప్లేస్. ఇప్పుడు కృష్ణ జన్మభూమి కూడా అలాగే శివుడి కాశీలో కూడా
కాశీలో ఇంకొక ప్రదేశం ఉంది, అక్కడ కూడా మసీదు ఉందని, అదేంటో సడన్గా మ్యూట్ అయింది. సో దాన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే మధురలో కృష్ణ దేవాలయం. ఇప్పుడు నేను ఏమంటానంటే వీటిని కాపాడడం వల్ల ఆ దేవుళ్ళు ఏదో సాటిస్ఫై అవుతారని కాదు, మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకున్నట్టు. దురదృష్టం ఏమిటంటే మన దేవుణ్ణి, ఇప్పుడు దేవుణ్ణి మనం జాగ్రత్తగా వినండి తల్లి, మన దేవుడు ఎవరు మనకి సెక్యూరిటీ అని ఫీల్ అవుతాం కదా. దేవుణ్ణి మనం సెక్యూరిటీ అని ఫీల్ అవుతూ దేవుణ్ణి సెక్యూరిటీ మధ్యలోంచి దర్శించుకోవటం ఏమిటి? ఆ దేవుడికి సెక్యూరిటీ ఏంటి? ఎంత నాన్ సెన్స్ అది. మన దేవుణ్ణి మన దేశంలో సెక్యూరిటీ లేకుండా మనం దర్శించుకోలేని దుస్థితిలో ఉన్నామా? ఎవరి కారణంగా? ఇతర మతాల వాళ్ళ కారణంగా. నీ వల్లే నష్టం లేదు. ఎంత సీరియస్ కామెడీ జరుగుతుంది ఈ దేశంలో, భరించలేని కామెడీ. ఎవడు ఫీల్ అవుతాడంటే ఈ దేశం నాది అనేవాడే ఫీల్ అవుతాడు, ఈ దేవుడు నావాడు అనేవాడే ఫీల్ అవుతాడు. యాక్టింగ్ చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఊరికే మైక్ పెడితే అరిచేవాళ్ళు, రిటైర్మెంట్ తర్వాత ఎన్ని మాటలైనా చెప్పేసేవాళ్ళు. పదవుల్లో ఉండగా ఏం చేయము మనం హిందూయిజం గురించి. రిటైర్ అయిన తర్వాత చూడండి, అసలు నేను దీనికోసమే పుట్టాను,